వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించిన పరిస్థితులు ఆశాజనకంగా లేవు. అనంతపురం జిల్లాలో తొలుత కురిసిన వర్షాలకు కొన్ని చోట్ల రైతులు ఎంతో ఉత్సాహంగా విత్తనాలు వేశారు. అయితే సరిపడా తడులు అందక మొలకలు రాలేదు. వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు, ఎరువులు సిద్ధంగా చేసుకున్న మిగిలిన అన్నదాతలు ఆకాశం వంక ఆశగా ఎదురుచూస్తున్నారు. 3 రోజులుగా మేఘాలు ఊరిస్తున్నా చినుకు రాలక ఖరీఫ్ సీజన్లో విత్తు ప్రక్రియ ఆలస్యంగా సాగవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగు నెమ్మదించింది. వర్షాలకు విరామం ఏర్పడటంతో తొలుత కురిసిన వర్షాలకు వేసిన పంటలు కూడా ఎండ తీవ్రతకు ఎండిపోతున్నాయి. మే నెల చివర్లో కురిసిన వర్షాలతో విత్తనం వేసిన పంటలు మొలక దశలో ఉన్నాయి. ఈ పంటలకు నీరు చాలా అవసరం. కానీ వానలు కురవక ఎండిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3.47 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 10,480 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 13,000 హెక్టార్లు సాగు చేయగలిగారు. గత ఏడాది ఈ సమయానికి సుమారు 20% విస్తీర్ణంలో విత్తనం వేయగా ఈసారి కేవలం 5% మాత్రమే విత్తనం వేయగలిగారు. ఇప్పటికే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎరువులు, విత్తనం సిద్ధం చేసుకున్న రైతులు వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత ఏడాది తొలి రోజుల్లో వర్షాలు బాగా కురిసినప్పటికీ పంట కీలక దశలో ఉన్నప్పుడు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు నష్టపోయారు. కిందటి సంవత్సరం కన్నా ఈసారి సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా కొన్ని పంటల విషయంలో ఆశాజనకంగా ఉండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కంది, వేరుశెనగ, మొక్కజొన్న విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వ్యవసాయ శాఖ రాయితీ ధరతో విత్తనం పంపిణీ చేసింది. 80% మంది రైతులు విత్తనాలు కొనుగోలు చేసి ఇంట్లో సిద్ధంగా ఉంచుకున్నారు. కనీసం 20 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే విత్తుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలో జూన్ నెలలో నార్మల్ గా రావాల్సిన వర్షం 53.3 mm గనక ఈ సంవత్సరం 144.2 mm వర్షం వచ్చింది. అంటే ఎక్సెస్ గా వచ్చింది. ఇది మంచి సంకేతం. 170.6% ఎక్సెస్ రెయిన్ఫాల్ జిల్లాకి వచ్చింది. వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా సంపూర్ణమైంది. యాక్చువల్గా విత్తనం వేసే టైం చూసుకుంటే కనుక మనకి వేరుశెనగలో జూన్ 15 నుంచి కూడా జూలై 15 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. దీనికి అనుకూలంగా ఉంటుంది, మనం విత్తుకోవచ్చు ఆ టైం వరకు. కాబట్టి ఆ పంట కూడా కొంత వర్షాలు కూడా వచ్చున్నాయి కాబట్టి కొంతమంది రైతాంగం వేరుశెనగ కూడా గత సంవత్సరం చూసుకుంటే కనుక మనం 98,000 హెక్టార్ల వరకు కూడా వేరుశెనగ వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకి సాధారణ విస్తీర్ణం చూసుకుంటే కనుక 5 సంవత్సరాల యావరేజ్లో 1,97,000 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం మనకి ఇవ్వడం జరిగిందండి వేరుశెనగ పంటకి. వేరుశెనగ కూడా లాస్ట్ ఇయర్ మీద కొద్దిగా పెరుగుతుందని మేము భావిస్తున్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఉన్నందున వేరుశెనగ సాగుకు ఇంకా 40 రోజుల సమయం ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.